హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇరుముడు మూవీ ఇప్పుడే కంప్లీట్ చేసి వచ్చాను. దీనమ్మ ఏడ్ చేశాను భయ్య. ఎన్ని రోజులైందో ఏడవక ఇలాంటి మూవీ చూడక. ఇంత ఎమోషనల్ ఉంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. నేను ఒక్కటే ఏడవలేదు భయ్య. సినిమా థియేటర్లో చాలా మంది 90%, 99% మంది అయితే సినిమా మూవీ చూస్తూనే ఏడ్చుకుంటే ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత ఎమోషనల్ కనెక్ట్గా అవుతారు మీరు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూవీలోన ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ ఉంటుంది. అస్సలు మామూలుగా లేదు భయ్య. ఒకసారి మీరు కూడా వెళ్తే మీకు తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో మనకు డాటర్కి ఒక డైలాగ్ చెప్తాడు రవితేజ. చూసింది చూసినట్టు ఎక్కడ చూసినా, వీధిలో చూసినా, స్కూల్లో చూసినా, రోడ్డు మీద చూసినా, ఏది చూసినా సరే డైరెక్ట్గా నాన్నకు చెప్పాలనే డైలాగ్ ఉంటుంది భయ్య. అస్సలు ఒక లెవెల్లో ఉంటుంది ఆ డైలాగ్ అయితే. మన రవితేజ అన్న అయితే ఈ మూవీలోన 365 డేస్లోన ఓన్లీ 41 డేస్ మాత్రమే తాగకుండా ఉంటాడు. మిగిలిన డేస్ మొత్తం తాగుతూనే ఉంటాడు. క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు మూవీలో. ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది. చిన్న పాప రవితేజ క్యారెక్టర్స్ అయితే అదైతే ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్ అనేది చెప్పాలి. అలానే హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది, కానీ వాయిస్ వచ్చేసి మనకు కొంచెం డల్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం బెటర్గా పెట్టినొచ్చు అని అయితే నా ఒపీనియన్. మీరు ఒకసారి మూవీ చూసాక మీకు అర్థమవుతుంది. ఈ మూవీలో సాంగ్స్ వచ్చేసి మనకు రెండు అయితే సూపర్గా ఉంటాయి. అదొకటి ఫస్ట్ హాఫ్ లో పెట్టారు, ఇంకొకటి సెకండ్ హాఫ్ లో పెట్టారు. ఫస్ట్ హాఫ్ లో అయితే మనకు మళ్ళీ కట్టు శబరమలెక్కి ఈ సాంగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ రెండు సాంగ్స్ తో థియేటర్లో అయితే అరుపులు, మెరుపులు, డాన్సులు కూడా వేసేసే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఈ రెండు సాంగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఒక ఎనర్జీ వస్తుంది మనకు కూడా. చాలా అంటే చాలా ఎనర్జీ వస్తుంది అనుకోవచ్చు. గూస్ బంప్స్ అలా ఉంటాయి ఈ సాంగ్స్ రెండు అయితే. రెండు సాంగ్స్ అయితే మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలానే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కొంచెం స్లో అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా రవితేజన్ అయితే మనకు 365 డేస్లో 41 డేస్ మాత్రం మందు దాక్కుని ఉంటారు కదా. అలానే కూతుర్ని చూడకుండా అయితే 365 డేస్లో ఒక్క రోజు కూడా అయితే ఉండలేరు. అంత ఎమోషనల్ అయితే ఉంటుంది. రవితేజ గారికి 4 years దాకా అయితే పిల్లలు పుట్టుకున్నా ఉంటారు మ్యారేజ్ అయ్యాక. ఆ ఊర్లో వచ్చేసి గురుస్వామి ఉంటారు. ఆయన వచ్చేసి రవితేజకి చెప్తారు, ఒకసారి మీరు ఇలా మాల వేసి చూడండి. అప్పటి నుంచి ఆ ఇయర్ అయితే మాల వేసి చూస్తాడు. ఆ నెక్స్ట్ ఇయర్ అయితే ఆయనకి పాప పుడుతుంది. అందుకే ఆ పాపకి మణికంఠ అని అయితే నేమ్ అయితే పెడతాడు. అప్పటి నుంచి ఆయన వచ్చేసి నాకు సాక్షాత్ము అయ్యప్ప స్వామి నాకైతే ప్రసాదంగా నాకు కూతురునిచ్చాడు. అయ్యప్ప స్వామి కూడా నా కూతురుని చూసుకుంటా అని చెప్పేసి ఆమె కూతురికి కూడా మణికంఠ అనే పేరు అయితే పెట్టుకుంటాడు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అయితే 41 డేస్ మందు ముట్టాడు. 41 డేస్ మాత్రమే నిష్ఠతో పూజలు చేస్తూ ఉంటాడు. ఆడపిల్లల విషయానికి వస్తే ఎవరైనా సరే కూతురు, ఆ ఊర్లో ఏ కూతురికి ఏ సమస్య వచ్చినా సరే మన రవితేజ గారు అయితే తీర్చి చెప్తా ఉంటారు. ప్రతి ఒక్క ఆడబిడ్డ నా కూతురుతో సమానం అనేసి ఆయన ఎవరికి ఏది ప్రాబ్లం వచ్చినా సరే ఈ నెల అయితే దాన్ని ప్రాబ్లం క్లియర్ చేసే దాంట్లో ఉంటాడు. ఒకనొక టైంలోన ఈయన చేయలేని అత్తని ఈయన మీద వేస్తారనమాట ఆ ఊర్లో. అదే ఈ దాంట్లోన థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్. ఆ కేసు నుంచి మన సినిమా సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ కూడా వచ్చేసి మనకు ఆ కేసు, వాళ్ళని ఎవరు చంపారు, అలానే వాళ్ళ పాప సెకండ్ హాఫ్లో వాళ్ళ పాప చచ్చిపోతుంది. అది అసలు ఎవ్వరు ఊహించలేరు. ఎందుకంటే ఆ రోజు అక్కడ గుడి దగ్గర అందరూ ఉంటారు. వాళ్ళకి లాస్ట్ డే ఉంటుంది ఆ రోజు. అంటే ఇరుముడి కట్టే టైంలో నెక్స్ట్ డే ఆ రోజు నైట్ పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ పాప ఇంట్లో నుంచి తీసుకెళ్ళి చంపి వాడేస్తారు. అది సస్పెన్స్. లాస్ట్ దాకా ఎవరికి తెలియదు ఎవరు చంపారు ఏందనేది. కాకపోతే కొంతమంది ముందుగానే కొంచెం మనకు అనిపిస్తుంది వీళ్ళు చంపారు అని కొంచెం గమనించగలం. ఆ పాప ఎలా చనిపోయింది, ఎవరు చంపారు అని దాని గురించి అయితే ఈ ఓవరాల్ సినిమా అయితే తిరుగుతూ ఉంటుంది. రవితేజ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలానే ఆ పాప క్యారెక్టర్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీరు చూసి ఉంటే మూవీ ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం అయితే మూవీ రివ్యూ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. బై బై.